ఏపీలో కూటమి పాలనకు ఏడాది అవుతోంది. అందుకే మరింత దూకుడుగా ముందుకు సాగాలని నిర్ణయించింది. అందులో భాగంగా కీలక నిర్ణయాలకు సిద్ధమవుతోంది. సంక్షేమ పథకాలతో పాటు పాలనను పరుగులు పెట్టించాలని భావిస్తోంది. పెండింగ్ అంశాలను అమలు చేయాలని చూస్తోంది. గతం కంటే ఇప్పుడు కేంద్రం సైతం రాష్ట్రానికి అండగా నిలబడుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏపీకే అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు. ఆర్థిక సాయంతో పాటు ప్రాజెక్టులకు మంజూరు చేస్తున్నారు. రాజ్యాంగ విశాఖ కేంద్రంగా కీలక ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం విశాఖ వాసుల చిరకాల కోరిక నెరవేరనుంది. అందుకు కీలక నియామకం సైతం చేపట్టారు. దీంతో విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభమైనట్టే. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటైన సంగతి తెలిసిందే. జోనుకు తొలి జీఎంను నియమిస్తూ రైల్వే బోర్డు ఆదేశాలు జారీ చేసింది. విభాగాల అధిపతులను నియమించడంతో సహా జోన్ కార్యకలాపాలు మొదలయ్యే తేదీని ప్రకటించాల్సి ఉంది. జూన్ కార్యకలాపాల ప్రారంభ తేదీకి సంబంధించి ప్రకటన మిగిలి ఉంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి ప్రత్యేక జోన్ ఏర్పాటు చేసినప్పటి నుండి జనరల్ మేనేజర్ పోస్టు భర్తీ కాలేదు. ఇప్పటి వరకు జోన్కు ప్రత్యేక అధికారి మాత్రమే ఉండగా సందీప్ మధుర్ని దక్షిణ కోస్తా జోన్ మేనేజర్గా నియమిస్తూ రైల్వే బోర్డు సంయుక్త కార్యదర్శి విక్రమ్ సింగ్ దహియా ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్డీఏ 3 అధికారంలోకి వచ్చేందుకు ఏపీలో తెలుగుదేశం పార్టీ కీలకంగా మారింది. ఏపీలో ఎన్డీఏ సాధించిన సీట్లతోనే కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చింది బీజేపీ. అందుకే గతానికి భిన్నంగా బీజేపీ పెద్దలు సైతం ఏపీకే అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు. ముఖ్యంగా విభజన హామీలతో పాటు అమరావతి రాజధాని నిర్మాణానికి ఎనలేని ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు. ఇప్పుడు రైల్వే జోన్ అనేది వేగవంతం చేయాలని భావిస్తున్నారు. కొత్త జోన్కు ఇప్పటి వరకు జనరల్ మేనేజర్ పోస్ట్ లేదు. కానీ వడోదరాలోని నేషనల్ అకాడమీ ఆఫ్ ఇండియన్ రైల్వే డైరెక్టర్ జనరల్ అనే జీఎం క్యాడర్ కలిగిన పోస్టు ఖాళీగా ఉంది. దీంతో ఆ పోస్టులు విశాఖ జోన్కు బదలాయించారు. జీఎంను నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2019 ఫిబ్రవరిలో ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి కేంద్రం ప్రకటించింది. ఇప్పటికే ఈ జోన్కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం లభించింది. వాల్తేరు డివిజన్ స్థానంలో విశాఖ డివిజన్ను కొనసాగించేందుకు ఆమోదం తెలిపారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్కు సంబంధించిన కార్యాలయ భవన నిర్మాణ పనులు కూడా ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయింది. బీసీ బుయాన్ కన్స్ట్రక్షన్ కంపెనీకి టెండర్లు తగ్గాయి. సుమారు 150 కోట్ల రూపాయలతో 9 అంతస్తులతో పాటు గ్రౌండ్ ఫ్లోర్, పార్కింగ్ కోసం మరో 2 అంతస్తులతో కార్యాలయ భవనాలు నిర్మిస్తున్నారు. అయితే ప్రస్తుతం జీఎం పోస్టును భర్తీ చేశారు. త్వరలో ఒక సహాయక జీఎం, 10 విభాగాలకు హెచ్ఓడీలను, ఇతర సిబ్బందిని 170 మందిని నియమించనున్నారు. దక్షిణ మధ్య రైల్వే జోన్ నుండి విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు, తూర్పు కోస్తా రైల్వే జోన్లో ఉన్న వాల్తేరు డివిజన్ ఇకపై కొత్త జోన్ పరిధిలోకి వస్తాయి. ఈ 4 డివిజన్లకు చెందిన కొందరు ఉన్నత స్థాయి అధికారులను కొత్త జోన్ అయిన విశాఖలో నియామకాలు చేపడతారు. అయితే ఇంకా గెజెట్ ప్రకటన ఉంది. ఆ ప్రకటనతోనే రైల్వే జోన్ అమల్లోకి వస్తుందని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికైతే ఏపీ విషయంలో కేంద్రం మాత్రం దూకుడు మీద ఉంది.